నేను మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా, బీహార్ లో ఉన్నావా అని మాట్లాడుతున్నాను. కానీ అసలు ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం ఇక అన్ని మాట్లాడుతున్నారు. మీద మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి మాకు కళ్ళు ఉన్నాయో పోయాయో కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ఘోరంగా ఉంది. ఆ విషయం మీరు మర్చిపోయారేమో. అందుకే కదా సార్ మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇచ్చేసింది. మీరు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జరగదు, ఆంధ్రప్రదేశ్ నేను నాశనం చేస్తాను, దీన్ని ఎవరు లేపారు అనుకుంటున్నారు మీరు. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. అభివృద్ధికి కేరాపడుతుంది చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఈయనకి ఏం చెయ్యాలో నాకు తెలిసి ఈయనకి అర్థం కావట్లా. ముందు రోజు మానసికంగా మనోడు అసలు మానసిక వ్యాధి. ఎదురువాడు మంచి చేస్తే మనోడు తట్టుకోలేడు, ఎదురువాడు ఏదో నిజంగా మనోడు తట్టుకోలేడు. మనోడికి ఎంతసేపటికి ఏంటంటే ఎదురువాడు తిడుతుంటే ఆనందం. ఒక సైకోకి ఎవరైనా సవాలు చూస్తే ఆనందం ఎలా వస్తుందో మన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు చూసినా, ఎవరైనా బాధపడుతున్నా మనవాడికి. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జనం ఎప్పుడు పచ్చగా ఉండకూడదు. అందుకే మన వాడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి చేయలేడు, చేయనీయకూడదు. అది తెలుసుకునే జనం ఏం చేశారు, మనోడు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నేను ఏమన్నాను, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు చేస్తుంటే నువ్వు ఏం అభివృద్ధి కనపడలేదా చెప్పయా. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తానన్నారు, అమలు చేసేదా? అలాగే తల్లికి 100 ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారండి, అందరికీ పడ్డాయిగా. ఇంకేంటి నీకు అంటే ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనేవాడు పచ్చగా ఉండకూడదండి. అదే జగన్మోహన్ రెడ్డి నైజం. అంటే ఒక 3 సంవత్సరాలు ఆగండి, చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు అది ఇదని మాట్లాడుతున్నాడు. సరే 3 సంవత్సరాలు అయ్యాక చంద్రబాబు గారు ఎగిరిపోతారు, నువ్వు ఎగిరిపోతావు, నేను ఎగిరిపోతానో తెలియదు. ఎగిరిపోయేలోపు కొన్ని కోట్ల మంది మంచి చేస్తే ఆ పేరు చిరస్థాయిగా ఉంటుందిగా. నువ్వు బతికి పీకేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, నువ్వేం పీకుతావు అది చెప్పు నాకు. అసలు మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇలా మాట్లాడతారు. అతను ముఖ్యమంత్రి ఏదో లాటరీలో అయినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ జనాలకి ఏదో పిచ్చి పట్టి అతను ముఖ్యమంత్రి చేశారు. అతను ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసి వార్డు మెంబర్కి ఎక్కువ సార్. వార్డు మెంబర్ అన్నా కొంచెం అభివృద్ధి చేసి కాలువలు తీపిద్దామని ఆశతో ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ముఖ్యమంత్రి అనే పదవి అనర్హుడు నాకు తెలిసినంత వరకు. మన ఇండియాలో మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో ఇలాంటి నిన్ను కూడా ఆంధ్రప్రదేశ్ సిగ్గుతోనే ఆ సిగ్గుతో ఇదైపోయే మొన్న 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? ఎవరన్నా ప్రజలకు అభివృద్ధి చేస్తుంటే ఇంకొంచెం బాగా చేయండి అని చెప్పి జనాలకు ఇచ్చేస్తారు. నువ్వు అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నావు. అభివృద్ధి అంటే నీకు ఒక అరాచకం, నీకు అరాచకం అంటే ఆనందం, అభివృద్ధి అంటే నీకు బాధ. నీ మంత్రులు ఉన్నారు ఒక్కొక్క ఎదవ ఒక్కొక్కడు. అసలు ఆ ఎదవలని ఏమో అందుకే అసలు ఏమో స్కూల్లో మాస్టర్ మంత్రులు అయితే స్టూడెంట్స్ బాగుంటారు. నువ్వే ఎదవవి. ఈ ఎదవలకు కాకపోతే నీ పక్కన ఉండేవాడు ఇంకేమవుతాడు? సవటంలో దద్దమ్మలు తప్ప ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అంటే గవర్నమెంట్ ఏమి రౌడీ రాజ్యం వెళ్తుంది, తప్పుడు కేసులు బనాయిస్తే ఏదైనా మాట్లాడాలన్నా కేసులు బనాయిస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఆంధ్రప్రదేశ్ లో అసలు వైకాపా అనేవాడు ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళ? ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చేసేసి మొన్న ఎవరో మామిడి రైతులకు వచ్చేసి లోపల పండించుకున్నారు, దాన్ని తీసుకొచ్చి ట్రాక్టర్తో లాక్కొని చేసేసి నువ్వు చేసింది అరాచకమా? చంద్రబాబు చేసింది ఇక. అసలు మీకు అదేనండి ఒకటే ఆంధ్రప్రదేశ్ జనాలు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే ఓడు అభివృద్ధికి అనర్హుడు. అతని వల్ల ఏది కాదు, ఎదురువాడు బాగుండి అతను ఓర్చుకునే తత్వం కాదు. ఒక వైసీపీ మాజీ మంత్రి పెరిగినాని మాట్లాడుతూ అరే పత్తాక రప్ప అంటారంట, ఒక కన్ను కొడితే చీకట్లో పని అయిపోవాలి అలా అంటాడు. అలా మాట్లాడొచ్చాను. ఒక మాజీ మంత్రి అయి ఉండి నువ్వు నీ కార్యకర్తలకి ప్రజలకి చెప్పాల్సిన మాటలు ఇవేనా? అసలు మీ వీళ్ళు ఒకటేనండి, కార్యకర్తలను రెచ్చగొట్టేసేసి ఏదో మాటలని గతంలో రాజశేఖర రెడ్డి మాటలని ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోయి ఉద్యోగాల పోటీకి మానసికంగా చచ్చిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మాటలని ఎంతోమంది కసిరెడ్డి లాంటి వాళ్ళు ఏంటి, అలాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లు ఏంటి, వీళ్ళందరూ ఏంటి ఊళ్ళు విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. ఈ రోజు ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇచ్చేసుకుంటే జనాల మీద గుచ్చుకొలిపి రాష్ట్రంలో ఒక అరాచక పాలన తీసుకురావాలనేది విజయం. మీ యొక్క బతుకులంతా ఇంతే. నువ్వు రపా అంటే ఏంటి, జప అంటే ఏంటి? ఇక్కడ ఎవరొచ్చినా ఎవడు పీకలేడు తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలను కానీ కాదు. బీసీలను కూడా ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అది ఇది అని మాట్లాడుతున్నారు. అసలు దాడులు చేస్తారు బీసీల మీద అది ఇది అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మంత్రులకు బీసీలకు పదవులు ఇచ్చాడయా? ఎంతమంది బీసీలకు ఈ పోస్టులు ఇచ్చాడయా? నీ పక్కన ఉన్న కోటరీ మొత్తం ఎవరయ్యా? అందరూ రెడ్లేగా. ఏమా పేరునాని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఆ రోజు ఏమైంది నీ గొంతు? ఆ రోజు ఏం చేసావు ఏంటి? నీ పక్కన సలహాదారులు మొత్తం రెడ్లే, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా రెడ్లే, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసినా రెడ్లే. మరి ఆ రోజు ఏమైంది నీ పేరు? నీ నోరు
నోట్లో ఏదైనా అర్థం పెట్టుకున్నావు నువ్వు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేదే, జగన్మోహన్ రెడ్డి అంటే నీకేమన్నా ఇదా? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ నా సోదరి బీసీ మహిళల్ని గౌగురు ఉమెన్ ఇబ్బంది పెడుతుంది అది ఇదని మాట్లాడుతుంది. నీకు అవసరమైనప్పుడు నా సోదరు అంటావు, దగ్గర లేకుండా కౌగులించుకొని చంపేస్తావు. ఒక దళితుడు డాక్టర్, ఆయన ఏం చేసావా? ఒక బీసీని ఎంతమంది పిల్లల్ని స్కూల్కి వెళ్ళి మా అక్కడ ఏర్పిస్తున్నావు ఏంటన్నా? ఒక బీసీ వాడిని కాల్చి పెట్రోల్ పోసి నీ కార్యకర్తగా చంపేస్తుంది. వాడి మీద ఏ చర్య తీసుకున్నావా నీ గవర్నమెంట్లో? నా బీసీలు, నా మైనార్టీలు, నా దళితులు ఏం ఒక్కడికి నువ్వు న్యాయం చేస్తావు? బీసీ కార్పొరేషన్ బట్టి ఎవరికన్నా రుణాలు ఇప్పించావా? ఎస్సీ కార్పొరేషన్ బట్టి ఎవరికన్నా రుణాలు ఇప్పించావా? పలానా ఊడికి నేను చేశాను, నువ్వు నిజంగా చేసి ఉంటే 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు నీకు 11 సీట్లు ఎవరు? నువ్వేం పీకలేదు కాబట్టి నిన్ను పీకి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నీ జుట్టు నువ్వు పీక్కుంటూ పక్కన వాళ్ళు జుట్టు కూడా పీకుతూ అందరినీ ఇచ్చేసుకొని మనల్ని ఏదో ఒకటి ఇచ్చేయాలి. రాష్ట్రం నాశనం అయిపోవాలి, రాష్ట్రం బాగుపడకూడదు. ఎందుకని అతను సైకో. ఒక సైకోకి ఎలాగుంటది? అతను ఒక మెంటల్. ఎందుకంటే ఏది ఉండకూడదు, నేనే ఉండాలి మొత్తం. ఏం తీసుకుంటావా? సంపాదించి లక్షల కోట్లు సంపాదించుకుని ఏం తీసుకుంటావు? పోయేటప్పుడు ఎవడేం తీసుకెళ్ళదు. మీ నాన్న ఉన్నాడు, ఏం తీసుకుపోయాడా? ఎవడో కాలం కరిపిస్తే జనాలకు మంచి చెయ్యి, నిన్ను గుర్తుపెట్టుకుంటారు. జనాలకు ఇది చేసావనుకో అదల పాతాలను తొక్కేస్తారన్న ఉదాహరణకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మీడియాతో. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, బీహార్లో ఉన్నామా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువ, రౌడీజం ఎక్కువ, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దాని మీద మీరు గడిచిన 5 సంవత్సరాలు కూడా బీహార్లో ఉండి అలవాటు అయిపోయి ఇప్పుడు మంచి పాలన చూసి కూడా ఆయనకి బీహార్ లాగానే కనబడుతుంది. ఉదాహరణకి 5 సంవత్సరాల పాటు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న పాలన చేసినటువంటి వ్యక్తి సాధారణ ప్రజలకు కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా లోపలికి రావడానికి అవకాశం లేదు. ఈ రోజున అతను తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే, ప్రతిరోజు లోకేష్ గారు మంగళగిరిలో ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటా, వారానికి ఒక రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు తెలుసుకుంటా. ఈ 2 కార్యక్రమాలు చూస్తే చాలు ఆంధ్ర ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదని. ఆయనకి బీహార్ ప్రభుత్వం లాగా, బీహార్లో పాలన లాగా ఆయనకి చేసి 5 సంవత్సరాలు మంచి చేస్తుంటే కూడా ఆయనకి అర్థం కావట్లేదు. రాష్ట్రానికి 3 సార్లు సీఎం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి 200 మంది పంపించారంటే మరి అది బీహార్ పాలనే మరి దాన్ని అనేది మరి ఆయన పాలన అనేది జరిగింది. దాన్ని బట్టి ఆయన బీహార్ పాలన ఆయన చేసాడు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా ఇంకా మేము బీహార్లో ఉన్నట్టే ఉండాలి అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడుతున్నాడు. నీకేం మతి స్థిమితం చెడిపోయింది. అంటే ఏదన్నా ప్రజలు మాట్లాడితే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, లోన్ వేసేస్తున్నారు, ఏం మాట్లాడనివ్వట్లేదు, అది ఇదనే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పని అదే. ఎవరు మాట్లాడితే వాళ్ళని సొంత బాబాయ్తో సహా, నిజం మాట్లాడినందుకు సొంత బాబాయ్తో సహా కత్తితో నరికేసి, గొడ్డలతో నరికేసి చంపేసి బాత్రూంలో పడిపోయారు. అది ఇదేంటి డ్రామాలని ఎందుకు వేస్తారండి? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని చోట్ల ధర్నాలు చేయట్లేదండి? గత 5 సంవత్సరాల కాలంలో ఎవరన్నా ఒకళ్ళన్నా ధర్నా చేశారండి? ధర్నా చేసి అవకాశం ఇచ్చారా? ప్రకాశం బ్యారేజీ దగ్గరికి, రైల్వే స్టేషన్ కి, బస్ స్టాండ్ కి, విజయవాడ బస్ స్టాండ్ కి ఉన్న పోలీస్ సెక్యూరిటీ గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉందండి? ఎవరన్నా బ్యాగ్ పట్టుకొని దిగారంటే వీళ్ళు ధర్నాకే వచ్చారు అన్నట్టుగా లోపలికి తీసుకొని పోయారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి మనం చూసాం. స్కూల్ లెక్చరర్లు, కాలేజీ లెక్చరర్లు, మాస్టర్లు కూడా ఏం చేశారంటే గుడ్డోళ్ళు లాగా, కుంటోళ్ళు లాగా రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నట్టు వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగారు. అలా దిగి వాళ్ళు దొంగతనంగా వచ్చారు ధర్నా చేయడానికి. అయినా సరే అమ్మవారి గుడి దగ్గర పట్టేసుకున్నారు. వాళ్ళు కృష్ణానది స్నానానికి వచ్చి రెడీ అవడానికి వస్తే వాళ్ళ పరిపాలన అది. దౌర్జన్యం ఇది చెయ్యాలి అంటే నిమిషం పట్టదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పాలసీ అది కాదు, క్రమశిక్షణ. అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట్లాడతాను, 3 సంవత్సరాలు లోపడి చంద్రబాబు నాయుడు ఎగిరిపోతారు అది ఇదన్నమాట, అలా మాట్లాడొచ్చు అసలు. అదేనండి, మతి స్థిమితం సరిగ్గా లేక చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారా లేకపోతే ఈయన ఎగిరిపోతాడా ఇలాగే అనుకొని వాళ్ళ నాన్నగారు ఎగిరిపోయారు. ఇలా అనుకొని వాళ్ళ నాన్నగారు ఎగిరిపోయారు. ఎంతసేపు ఎదటోడు పోవాలి, నువ్వు పోవాలి, ఆయన పోవాలి కాదు. కావాల్సింది ఏంటి? రాష్ట్రానికి మంచి చేయాలి, ప్రజల్ని నమ్ముకొని ఓటేసినటువంటి వాళ్ళకి ప్రజలు మంచి చేయాలి. వాళ్ళకి నువ్వు మంచి చేయలేదు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వేదో చేస్తావు అనుకోని 151 ఇచ్చారు. నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వు మాట్లాడిన వాళ్ళని ఎదురు తిరిగి ప్రశ్నించిన వాళ్ళని చంపేయడం, జైల్లో వేయటం, కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివి చేశావు కాబట్టి శభాష్ వెరీ గుడ్ అని చెప్పి వాళ్ళు 11 ఇచ్చారు. నీ స్థానం ప్రజల మనసులో ఉన్న నీ స్థానం 11. అది మాత్రం మర్చిపోమాకు. ఈసారి ఆ 11 కూడా ఉండవు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారని మీడియా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. అంటే సార్ ఒక మాట, ఇప్పుడు వైసీపీ కొంతమంది నేతలు మాట్లాడుతూ అరే రప్ప రప్పలాగా సినిమాలో డైలాగులే కదా,
అంటే తప్పేముందిలే కానీ అదేం మాట్లాడతారు అందరు మీరేమంటారు? ఆ సినిమా డైలాగు సినిమాలో పెట్టక ముందే వాళ్ళు రప్పమని వాళ్ళ బాబాయ్ నరికేశారు. అలాగే కొంతమంది కార్యకర్తలు నరికేశారు. చంద్రబాబు జిందాబాద్ అన్నందుకు చంద్రయ్య నరికేశారు. ఇలా వరుసగా చంపుకుంటూ వాళ్ళు రప్ప అని కాకుండా సైలెంట్ గా చేశారని దాన్ని వాళ్ళని చూసే ఆ సినిమాలో డైలాగ్ పెట్టారు. కొత్తగా ఏం పెట్టాల ఆ సినిమాలో డైలాగు. వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన ఈ నరుకుడి కార్యక్రమం అన్ని చూసి ఆ సినిమాలో ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు వైసీపీ ఒక నేత మాట్లాడుతూ రపరప కాదురా చీకట్ల కన్ను కొడితే పని అయిపోవాలి అది ఇది అనమాట. అసలు ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి అలా మాట్లాడొచ్చు. అదేనండి, ఇప్పుడు మన ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇలాంటి వారికా రౌడీజాన్ని ప్రోత్సహించేటువంటి వారిగా మనం పరిపాలన చెప్పింది ఎన్నాళ్ళు, ఎందుకైనా మనం ఎన్నాళ్ళు ఎదగలేదు అని చెప్పి తెలుసుకొని వాళ్ళకి 11 సీట్లు పరిమితం చేసి బాబు గారికి అఖండ విజయం చేకూర్చారు.